హాయ్ ఆల్, వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ నవీన్. మీ అందరికీ పీజే కురియన్ గారు యాదికున్నాడా? ద బిల్ ఈజ్ పాస్డ్, ద బిల్ ఈజ్ పాస్డ్, ద బిల్ ఈజ్ పాస్డ్ అని రాజ్యసభలో శాసనపరమైన తెలంగాణ బిల్ పాస్ చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పీజే కురియన్ గారు హైదరాబాద్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన గాంధీ భవన్కు చేరుకొని కాంగ్రెస్ పార్టీ 12 లోక్సభ స్థానాలు గెలవాల్సి ఉండే 8 స్థానాలకే ఎందుకు పరిమితమైంది అనే దాని మీద ఆయన నాయకత్వంలోని 3 కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో కూడిన కమిటీ అన్ని వర్గాలను, పార్టీలో ఉన్న అన్ని వర్గాలను విచారించి ఏఐసిసి నాయకత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతుంది. అయితే ఇటీవల ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు చిట్చాట్ చేస్తూ మా లీడర్లు సరిపోలే, మా లీడర్లు పోటీకి ఆనలే కాబట్టి బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకు పరిమితమైంది, వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి మళ్ళీ పోటీ చేయడం బీజేపీకి లాభం చేసింది, మాకు నష్టం చేసింది అని చెప్పే ప్రయత్నం చేసిండు. అంటే కాంగ్రెస్ లీడర్లు ఆనలేదు, సరిపోలేదు అంటే ఎంపీలుగా పోటీ చేసే స్టేచర్ వాళ్ళకు లేదని రేవంత్ రెడ్డి గారే పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది. ఇప్పుడు ఆ స్టేచర్ లేని లీడర్లకు ఎంపీ టికెట్లు ఎందుకు ఇచ్చినట్టు అనే దాని మీద పీజే కురియన్ గారు ఇప్పుడు విచారణ చేయబోతున్నారు. అందరూ స్టేచర్ లేని వాళ్ళని కాదు, కొంతమందికి కొన్ని చోట్ల బలం ఉంటే వాళ్ళని అక్కడ కాకుండా ఇంకొక స్థానానికి మార్చి టికెట్లు ఇచ్చారు. దీంతో కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. ముఖ్యంగా చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, కరీంనగర్, మెదక్ ఈ 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి సరైన వ్యక్తులకు, సరైన నేతలకి టికెట్ ఇవ్వకపోవడమే కారణమని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు ఫిర్యాదులు చేశారు. నేరుగా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని కలిసి వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఈ మొత్తానికి కారణం రేవంత్ రెడ్డి గారు, దీపాదాస్ మున్షి గారు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, పిసిసి చీఫ్ మినిస్టర్, వీళ్ళిద్దరే కారణం. వీళ్ళిద్దరి వల్లనే కాంగ్రెస్ పార్టీ 100 మార్క్ దాటి ఎంపీ సీట్లను గెలవలేకపోయింది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి 12 ఎంపీలు గెలిచే బలం ఉండే, ఆ బలం ఉన్నా కూడా అన్ని సీట్లు గెలవకుండా చేసింది వీళ్ళు. అంటే దీపాదాస్ మున్షి గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళిద్దరి వల్లనే పార్టీకి నష్టం జరిగింది. 99 మంది ఎంపీల కానీ కాంగ్రెస్ పార్టీ ఆగిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారే అని వాళ్ళు ప్రత్యక్షంగానే డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పీజే కురియన్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ రేపు గాంధీ భవన్కు రాబోతుంది. గాంధీ భవన్కు వచ్చి వాళ్ళు విచారణ చేపట్టబోతున్నారు. ఈ విచారణలో ఆయా స్థానాల్లో టికెట్ ఆశించిన వ్యక్తులు వాళ్ళ నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆఫీస్ బేరర్ల నుంచి వెళ్ళి అన్ని వర్గాలు, అన్ని అనుబంధ సంఘాల నుంచి వెళ్ళి నివేదిక తీసుకొని అసలు అక్కడ ఏం జరిగింది, ఎవరెవరి వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందనే నివేదికను ఇవ్వబోతున్నారు. ఈ నివేదిక రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఉండబోతుందని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గం చెప్తుంది. మరి పీజే కురియన్ గారు ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు, ఆయన విచారణ సందర్భంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది రేపు మళ్ళీ చర్చించుకుందాం. థ్యాంక్ యూ.